మహోన్నతుడా ప్రేమ తండ్రి, బంగారు పాదాల స్తుతులు స్తోత్రాలు చేసినాం తండ్రి. యేసయ్య గడిచిన కాలం అంతా మీరే మాకు సహాయం చేసిన కొందనాలు తండ్రి. యేసయ్య అలాగే ఈరోజు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్య. యేసయ్య ఈరోజు జరగబోతున్న ఈ యూత్ మీటింగ్లోను మరియు పెద్దవాళ్ళ ప్రార్థనలోను మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య యూత్ మీటింగ్లో మీరు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. పాటల్లోనూ మా వాక్యంలోనూ అలాగే ఇంకా మా చెప్పే సేవకులు సేవకురాలు వారి మాటల్లోనూ మేము మంచిగా వినే వాళ్ళ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య మాకు వినే చెవులను దయచేయమని అడుగుతున్నాం ఆయన. యేసయ్య దొరికి చెవులు మాలో ఉంచుకోకుండా మీ చెవుల్ని మాలో ఉంచుకునే వాళ్ళ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య ఈ లోకం మాటలు కాకుండా మీ మాటలు మేము వినే వాళ్ళ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య మీతో మాట్లాడే అనుభవాన్ని మేము ఉంచుకునే వాళ్ళ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య మాలో ఏ చెడు ఆలోచనలు ఏ చెడు వ్యసనాలకి ఉన్నామో వాటిని మీరు తీసేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య మా మనసుల్ని మీరే మార్చమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య ఈరోజు చెప్పబోతున్న వాక్యాన్ని బట్టి మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్య. వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య సేవకులు చెప్పే ప్రతి ఒక్క మాటలు మేము విని మీకు మాదిరిగా ఉండే వాళ్ళ సాయం చేయమని అడుగుతున్నాం యేసయ్య. వాటిని బట్టి మా హృదయాన్ని శుద్ధిపరుచుకునే వాళ్ళ సాయం చేయమని అడుగుతున్నాం నాయన. యేసయ్య మీరే మాతో మాట్లాడి పాటల్లోనూ యేసయ్య అలాగే ప్రతి ఒక్క వాటిలోనూ మీరే సహాయం చేయమని యేసయ్య ఈ చిన్న ప్రార్థనలు తప్పుని క్షమించమని ఈ ప్రార్థన స్టార్ట్ చేయబోతున్న వాటిని మీరు సహాయం చేయమని యేసునామములో వచ్చిన తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడగా మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెతికినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే అంకితం. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే అంకితం. నా జీవితాద్యంతం నీవేనయ్యా, నీ కొరకే నేనిలలో. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక మహాగణుడా నా యేసయ్యా, మనలేను
ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని
ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం విందాం. దేవానికి స్తోత్రాలు నాయన. గొప్ప దేవ, ఆశ్చర్య కార్యములు చేయవాడా, మా యవన బిడ్డలతో మీరు మాట్లాడండి, మహిమను పొందండి. మీ నామానికి అభిషేయం ఎక్కడా రాకుండా మా యవన బిడ్డల భవిష్యత్తులను కట్టండి ప్రభువా. అయ్యా, మీరు జయశీలుడు గనుక నీ బిడ్డలమైన మేము ఎల్లప్పుడూ జయిస్తూ అయ్యా ఫలిస్తూ ఆయన నీ సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. మీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ పునరుద్ధానపు శక్తికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ బలమును బలాభివృద్ధిని మాకు అనుగ్రహించి నడిపించండి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. మీ కార్యాలు నూతనపరచమని వేడుకుంటున్నాం. యేసు క్రీస్తు అను నామమును మేము కలిగి ఉంటుండగా ఆ నామములో మాకు దొరికేవన్నీ అయ్యా అతి శ్రేష్టమైనవని గ్రహించి నీలో మరి ఎక్కువగా నాయన ఫలించటానికి కృప దయచేయండి. యవన బిడ్డలు ప్రభువా, నీ సన్నిధిలో బలవంతులుగా మార్చబడి మలచబడి నీ రాజ్య మహిమ కొరకు సంపూర్ణంగా తీర్మానం కలిగి సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ యవనస్తుల కూడికను మీరు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు అను గొప్ప నామములో ఈ మనవులు వేడుకొని పొందుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చోండి నాన్న. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. నీకు వందనాలు. ఒక వాక్యం చదువుదాం. పరమగీతాలు 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం.
పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను రచించిన పరమగీతము. 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. దానను. దేవునికి స్తోత్రం. చాలు. దేవుడు ఈ మాటల చేత మనలను దీవించునుగాక. ఆమె ఇక్కడ సంఘము షోలమ్మితికి సాదృశ్యంగా ఉంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు మరి ప్రియుడుగాను, షోలమ్మితి ప్రియురాలుగాను ఉన్నది. ఒక ప్రేమ కావ్యం, పరమగీతాలు అని అంటారు. పరలోకపు ప్రేమ కావ్యం. ఓకేనా? పరలోకంలో సంఘము క్రీస్తు ప్రభు వారి మధ్య ఉండే ప్రేమ, ప్రియుడు ప్రియురాలు మధ్య ఉండే ప్రేమతో పోలిస్తే మనకు అర్థమవుతుందని అలా పోల్చి చెప్పడం జరుగుతుంది. అట్లాగైతే ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుంది, ఎవరు మాట్లాడుతుంది అని అంటే సంఘము, ప్రియురాలు అయిన షోలమ్మితి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. అంటే దేనితో పోల్చుకుంటుంది? ఇక్కడ ఒక పొలం ఉందంట, ఆ పొలములో పూసే పుష్పాన్ని నేను అంటుంది. అంటే ఈ పొలం ఏ పొలం? ఈ పొలం బోయాజు పొలం. ఈ పొలం ఏ పొలం అనంటే దేవుని సంఘము అనే పొలం. అంటే ఈ పొలం యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించింది. ఈ పొలములో పూసిన పుష్పం వంటి దానను అనంటే మొగ్గంటలేదు కానీ పుష్పం అంటున్నా. అంటే నేను పరిణితి చెందిన దానను, నేను పరిణితి చెందిన వ్యక్తిని, నేను నా ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఎదిగిన వ్యక్తిని అని చెప్తుంది షోలమ్మితి. 2 పువ్వులు చెప్తున్నాడు ఇక్కడ. పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని చెప్తుంది షోలమ్మితి. షారోను పొలము కాక బైబిల్లో చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను గురించి ఈరోజు కాస్త మనం చూద్దాం. యవ్వన బిడ్డలు, మీరు ఎక్కడ ఉన్నారో గ్రహించాలి. ఎక్కడ ఉన్నారో గ్రహిస్తే దానిని మీరు ఎంత శ్రేష్టమైనదో మీరు అర్థం చేసుకుంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు అనంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ప్రభువు పొలం ఉంది, ఆ పొలం పేరే షారోను. ప్రభువు పొలం ఉంది, ఆ పొలం ఏంటి అనంటే దేవుని సంగమునకు సాదృశ్యం. దీనిని సేద్యము చేయువాడు, కాపాడువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. సంఘమును సేద్యపరచువాడు, కాపాడేవాడు ఎవరు? దేవాతి దేవుడే. అందుకని అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు ఎవరు అనంటే మనము పొలములో, షారోను పొలములో పూసిన పుష్పము లేక పద్మము వంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం పూయాలి, పరిమళించాలి, సువాసన వెదజల్లునట్లుగా మన జీవితాలు ఉండాలి. మన సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. మన ప్రార్థన, మన విశ్వాసం, మన భక్తి అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి. కొన్ని పొలాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, 2, 3 లేదా 4 పొలాలను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము
30వ వచనంలో ఒక పొలం మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనంలో ఏ పొలం కనిపిస్తుంది? సోమరి వాని చేను నేను దాటిరాగా, ఆ, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, దాటిరాగా ఇదిగో ఇదిగో దాని అందంతటా దాని అన్నంతటా ముండ్ల తుప్పలు ఆ, బలిసి ఉండెను. అమ్మా ఎవరి పొలం ఈ పొలం చెప్పండి నాకు. సోమరోడు పొలం చెప్పండి. ఈ పొలం వేరు. ఈ సోమరోడు పొలంలోనంట ఏమేమి ఉన్నాయి చెప్పండి? ముండ్ల తుప్పలు, దూలగొండ్లు దాని కప్పి దూలగొండ ఉండెను, చెట్లు, దాని రాతి కూడా పడి ఉండెను. బలిసిన చెట్లు, బలురక్కసి చెట్లు, రాళ్ళు, రప్పలు. ఆ, అసలుకి అది పొలమే గాని, పేరుకి పొలమే గాని పొలములో సేద్యపరచడానికి ఏమైనా అనుకూలంగా ఉందా? సోమరోడు పొలం చెప్పండి, ఎవరి పొలం ఇది? సోమరి వాని చేను నేను దాటిరాగా అంటున్నాడు ఇక్కడ. జ్ఞాని తెలివి లేని వాని ద్రాక్ష తోటను నేను దాటిరాగా అంటున్నాడు. మరి అది సోమరోడు పొలం ఎట్లా ఉంది అని అంటే, ఏమాత్రం సేద్యమునకు అనుకూలముగా లేదు. రెండోది, ఉండాల్సిన పొలంలో ఉండాల్సింది ఏంటి చెప్పండి? మొక్కలు. పొలంలో ఉండాల్సింది ఫలాలు. పొలంలో ఉండాల్సింది ధాన్య ద్రాక్షారస తోటలు. ఇక్కడ పొలంలో ఏముండి అంటే ఏమున్నాయి చెప్పండి? పొలంలో అనంటే ముండ్ల తుప్పులు ఉన్నాయి, బలురక్కసి చెట్లు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి, దోలగుండ్ల చెట్లు, దురదగుండాకు చెట్లు ఉన్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి, ఇంకా రాళ్ళు రప్పలు ఉన్నాయి. అది ఎలా ఫలిస్తుంది అంటే దాంట్ని బాగు చేయటానికి అతనికి టైము లేదు. పొలము అంటే మన హృదయము. చెప్పండి, పొలం అంటే ఏంటి? మన హృదయం. ఈ హృదయంలో ముళ్ళ తుప్పలు కానీ మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాని ఉపమానం అంటారు దాన్ని. విత్తువాడు విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనములు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని విత్తనములు మంచి నేలను పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి, అవి దుష్టులు. రాతి నేలన పడిన విత్తనాలు నీరు లేనందున, చెమ్మ లేనందున ఎండిపోయినాయి. అంటే ఏంటి అవి? వాక్యములో లోతుకు లేని రాతి నేలలు, కఠిన హృదయాలు. ముళ్ళ తుప్పలు అనంటే లోక విచారాల చేత, ఐహిక విచారాల చేత, ధన మోసం చేత నింపబడిన హృదయాలు. మంచి నేలలు అనంటే దేవుని వాక్యానికి ఫలించటానికి అనుకూలమైన హృదయాలు. అవి ఏమైనాయి అంటే పడిన మొక్కలు 30 దొంతులుగాను, 60 దొంతులుగాను, 100 దొంతులుగాను ఫలించారు. ఫలించినప్పుడు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ వస్తుందని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనలో అందుకనే మన హృదయంలో ఏం ఉండకూడదు అనంటే ముళ్ళ తుప్పలు ఉండకూడదు. ఈ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఇవన్నీ ఏంటి అనంటే అవి మన జీవితంలో ఉన్న లోకం, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. రెండోది మోసపూరితమైన ఆలోచనలు. మోసపూరితమైన ఆలోచనలు సాతానివి. ఆదాము అవ్వల హృదయాలు ఒకప్పుడు బాగుండేవి. సాతానుడు వచ్చి రాంగ్ విత్తనం విత్తాడు. ఏంటి అనంటే అబద్ధాన్ని విత్తుతాడు. వాడు ఏం విత్తుతాడు? మోసాన్ని విత్తుతాడు, అవిశ్వాసాన్ని విత్తుతాడు, అవిధేయతను విత్తుతాడు వాళ్ళ హృదయాలలో. ఇప్పుడు అవ్వ ఆదాముల జీవితాలలో ఏం విత్తాడు? ఇది నిజమా? తినొద్దన్న పండు ఈ చెట్టుదేనా? ఈ పండు తింటే ఏమవుతారంట? ఏమవుతారు అని అంటే మీరు దేవతలైపోతారు. దేవుడు అబద్ధం చెప్పాడు, నేను నిజం చెబుతున్నాను అన్నాడు. ఎవరు నిజం చెప్పారు ఇంతకీ? దేవుడే నిజం చెప్పాడు. అవి తింటే మీరు నిశ్చయంగా చస్తారు అన్నారు. వారు ఆత్మలో చచ్చారు, దేవునికి దూరం అయ్యారు. అర్థమవుతుందా? కాబట్టి మన హృదయము ఒక పొలం. చెప్పండి, ఏంటి చెప్పండి? వ్యక్తిగతంగా
సామూహికంగా సంఘము అనేది దేవుని పొలం. స్తోత్రం. మూడోది, లోకము కూడా పొలంతో పోల్చబడింది. లోకం కూడా ఏంటి? ఒక పొలం. ఆ పొలము, ఇదిగో లోకం అనే పొలం. అది చూడండి, మీరు ఈ మాటలు చదివితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం చదువునానా ఒకసారి. పొలము లోకము, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్యకుమారులు. మంచి విత్తనములు రాజ్యకుమారులు. దేవుని రాజ్యము యొక్క కుమారులు వాళ్ళు. గురుగులు దుష్టుని కుమారులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక పొలములోనంట గోధుమలు ఉన్నాయి, గోధుమ గింజలు జనలబడ్డాయి. రాత్రిపూట అంట దుష్టుడు వచ్చి ఏం చేశాడంటే గోధుమల మధ్యలో గురుగులను కూడా జల్లాడట. గోధుమల మధ్యలో ఏం జల్లాడు? గోధుమలు ఏమన్నా మంచి ఫలములు అంటే దేవుని ప్రజలు, లోకం, పొలం లోకం. గోధుమలు ఎవరు అని అంటే దేవుని ప్రజలు, గురుగులు ఎవరు అని అంటే సాతాను ప్రజలు. ఓకేనా? దేవుడు మంచివే విత్తుతాడు పొలంలో, ఆయనకి చెడు విత్తడం చేత కాదు. దేవుడు సాతానును చేయలేదు, దేవదూతను చేస్తే వాడు సాతానుగా మారాడు. కాబట్టి దేవునికి చెడు చేయటము రాదు, సాతానుకి మంచి చేయటము రాదు. మీరు ఆలోచన చేస్తే ఈ పొలం అనే లోకంలో దేవుడు గోధుమలనే విత్తాడు, దేవుని రాజ్య సంబంధులను మాత్రమే ఏర్పాటు చేశాడు. కానీ దుష్టుడైన సాతానుడు వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎక్కడ నాడుతున్నాడు? గోధుమల మధ్యలోనంట. ఆడు ఒక పక్కన ఉంటే ఇబ్బంది లేదు. ఎక్కడ నాడుతున్నాడు? గోధుమల మధ్యలో నాడుతున్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ గురుగులను నేను వేరి పారేయమంటావా అన్నాడు. అప్పుడు అంటాడు, లేదు వాటిని పెరగనివ్వండి, పొరపాటున గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయేమో, వద్దు, రెండింటిని కలిసి పెరగనివ్వండి. ఒక రోజున వస్తుంది, ఆ రోజున నేను గురుగులను గోధుమలను వేరు చేస్తాను అన్నాడు. అంటే 3 పొలాలు నేను మీకు చెప్తున్నాను. మన హృదయం ఏమై ఉంది? ఒక పొలం. దేవుని సంఘము ఒక పొలం, లోకం కూడా ఒక పొలం. లోకంలో ఉన్న పొలంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. సంఘములో ఉన్న పొలములో దేవుని వాక్యం. ఇక్కడ 4 రకాల ప్రజలు ఉన్నారు సంఘం అనే పొలములో. మన హృదయాలు 4 రకాలుగా ఉంటాయి. ఏమేమిటి? త్రోవ పక్కన హృదయం, మంచి నేలన హృదయం, రాతి నేల హృదయం, ముళ్ళ తుప్పల హృదయం. ఏ హృదయంగా ఉందో మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ ధనం మీద, లోకం మీద, ఆ తర్వాత అధికారం మీద, అబద్ధాల మీద కట్టుకున్నాం అనుకో, ఆ లోకాశల మీద కట్టుకుంటా ఉన్నాం అనుకో, ఆ హృదయం ఏ హృదయం చెప్పండి? ముళ్ళు తుప్పులు. వాక్యంకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం పాటలకే, అటెండెన్స్కే మనం ప్రాముఖ్యత ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ హృదయం ఏంటి అని అంటే ఎండిపోయటానికి అవకాశం ఉండే హృదయం, రాతి నేల. ఓకేనా? సాతానుకి అవకాశం ఇస్తూ మనం సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నాం అనుకో, మన సాతానికి అవకాశాలు ఇస్తూ మన హృదయంలో మోసాన్నే పెంచి పోషిస్తూ ఉన్నాం అనుకో, అప్పుడు త్రోవ పక్కన పడిన నేల. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లోకము అనే ఒక పొలాన్ని మనం చూసాం. రెండవది ఏం చూసామని అంటే సోమరివాణి పొలం చూసాం. యేసు ప్రభు పొలం అలాంటిది కాదు. యేసు ప్రభు పొలములో పనిచేసే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పొలం ఎటువంటిదంటే బోయాజు పొలం. చెప్పండి, ఏ పొలం? దీవించబడిన పొలం. ఒకసారి ఆ మాటను చూద్దాం. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం, 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం.
అప్పుడు బోయజు రూతుతో, ఉమ్, నా కుమారి, నా కుమారి నా మాట వినుము. నా మాట విను. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. వేరొక పొలం వద్దమ్మా. దీనిని విడిచిపోవద్దు. ఆ, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆ, వారి కోయు చేను కనిపెట్టి ఉమ్, వారిని వెంబడించుము. ఉమ్, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఉమ్. మీరు ఆలోచన చేయండి ఇక్కడ. ఈ రూతు తన అత్తయ్య అయిన నయోమి వెంట మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేము అనే దేశానికి వచ్చేసింది. బెత్లెహేము అనే పట్టణానికి వచ్చేసింది. యోదయ దేశానికి వచ్చేసింది. వచ్చిన తర్వాత తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, దుర్భరమైన జీవితం. ఏం చేయాలో అర్థం కాకపోతే నేను ఏదో ఒక పొలంలోకి వెళ్ళి పనిచేసి ఆహారం కోసం తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరి పొలంలోకి వెళ్ళింది చెప్పండి? బోయాజు పొలంలోకి వెళితే బోయాజు అంటున్నాడు, అమ్మా నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. బోయాజు పొలము, బోయాజు పొలం యేసుక్రీస్తు ప్రభువు యొక్క పొలం. దేవునికి స్తోత్రం. విధవరాండ్రను ఆదరించే పొలం, అన్యులను ఆదరించే పొలం ఆ పొలం, ఆశీర్వదించటానికి ఇష్టపడే పొలం ఆ పొలం. ఇక్కడ ఈ పొలపు యజమానుడు ఎంత మంచోడు అంటే ఆమెకు ఆ రోజు నీరసంగా ఉందని చూసి పేలాలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆమె నీరసంగా ఉందని చెప్పేసి, నువ్వు నీళ్లు తెచ్చుకోలేదమ్మా అని అంటే, నీళ్లు తెచ్చుకోలేదంటే ఇదిగో ఈ పనివారి చేత తోడబడిన నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు తాగని చెప్పాడు. ఆమె ప్రాణము తెప్పరిల్లేటట్లు చేశాడు. వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడ పనివారు ఉన్నారు కదా, ఈ పనివారిని వెంబడించమన్నారు. ఆ పనివారికి చెప్పాడు, ఆమెను మీరు చెడ్డ చూపు చూడొద్దు. ఆమె ఎవరో తెలుసా? ఆమె మహులోను కిలియోను అనబడుతున్న, ఇదిగో యూదా జాతిలో నుండి వచ్చిన నయోమి కోడలు. కాబట్టి మీరు ఆమెను ముట్టడానికి వీల్లేదు అని అక్కడ పనిచేస్తున్న పనివారికి, యవనస్తులకి ఆజ్ఞాపించాడు. మీరు ఆలోచన చేయండి. ఆమె ఆ పొలంలో నమ్మకంగా ఉండమని చెప్పాడు. ఆ పొలంలో పరిగెరుకోమని చెప్పాడు. ఆ పొలంలో ఇదిగో పనివారి వెనకమాల ఎరుకోమన్నాడా, లేకపోతే ఎక్కడ ఎరుకోమన్నాడు చెప్పండి? మా పరిగి కుప్పేసిన తర్వాత ఎరుకుంటాడా, కోత కోసేటప్పుడు ఎరుకుంటారా? మరి ఇక్కడ ఏంది? వాళ్ళు కోత ఉంటే పనివారి వెనకమాల ఎరుకోమంటున్నాడు. ఆలోచన చేయండి. పనుల మధ్యలో పరిగి వేరుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. మనం నమ్మకంగా ఉంటామా, నమ్మకంగా ఉండమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూడాలి, కానీ చిన్న చిన్న వాటి కోసం మనం ఎదురు చూస్తే మన జీవితాలలో పెద్ద వాటిని దేవుడు ఇవ్వాలనుకున్న వాటిని ఇవ్వలేడు. అర్థమవుతుందా? యవ్వన బిడ్డలను మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉంచుకోవాలి. మన హృదయం వాక్యానికి మనము స్థానం ఇచ్చే హృదయంగా మార్చుకోవాలి. మన హృదయంలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చే హృదయంగా మార్చుకోవాలి. సంఘ సహవాసాన్ని, దాని కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇది ఎవరి పొలం? బోయాజు పొలం అని గ్రహించాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? పరిగి వేరుకోవాలి, వాక్యాన్ని వేరుకోవాలి, ప్రార్థన అంశాలను ఏరుకోవాలి, దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని పెంచమని అడగాలి. ఇక్కడ మనం ఎదగాలి. అలా నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? ఒక రోజున ఏమైందంటే ఆమె అన్నది, అయ్యా నీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కొంగు నాకు కప్పు అంది. అనంగానే అన్నాడు, నాకంటే బంధుధర్మం జరిగించడానికి నా ముందు ఒకడున్నాడు, అతన్ని నేను అడిగి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. బోయాజు ఆ మనిషిని అడిగితే నేను పెళ్లి చేసుకోను అని అన్నాడు. ఎవరిని? రూతుని. బోయాజు అప్పుడు ఆయనతో నిబంధన చేసుకున్నాడు, నువ్వు చేసుకోకపోతే మరి ఆమె విషయంలో రేపు నువ్వు నన్ను అడగడానికి లేదు, ఎందుకంటే నీ తర్వాత బంధుధర్మం జరిగించాల్సింది నేను ఆమెను చేసుకోబోతున్నాను అన్నాడు. మంచిది, చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు బోయాజు ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ పొలంలో పరిగెరుకుందో ఆ పొలానికి ఏమైపోయింది? ఆమె యజమానురాలైంది. దేవునికి స్తోత్రం. ఎంత ఎంత గొప్ప ఆధిక్యత! ఇక్కడ ఎరుకో అని పని వాళ్ళు అప్పుడు దాకంటే ఇప్పుడు ఏమన్నారని తెలుసా? అమ్మగారు
అమ్మగారు అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఆమె ఒక తక్కువ చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది? ఘనత వహించింది. కారణం ఏంటంటే నమ్మకత్వం, కారణం ఏంటంటే యథార్థత. అందుకనే దావీదుని దేవుడు చూసినప్పుడంట అతని హృదయం యథార్థంగా ఉంది. దేవుడు మన పైరూపాన్ని చూడ్డు, ఏం చూస్తాడు? మన అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు మన బాహ్య ప్రపంచాన్ని చూడ్డు, ఆయన ఏం చూస్తాడో తెలుసా? మన రహస్య ప్రపంచాన్ని చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన హృదయం దేంతో నింపబడుతుంది? వాక్యంతో నింపబడుతుందా? లోకంతో నింపబడుతుందా? దేవుని విశ్వాస సంబంధమైన మంచి విత్తనాలు మన హృదయంలో ఫలిస్తున్నాయా? లేకపోతే ఏవో లోకాశలు, లోక కోరికలు, కామం, క్రోధం, మోహం, మదమత్సర్యాలు మన జీవితంలో పనిచేస్తున్నాయా? మనం ఏం చేయాలి అంటే మనము కాస్త ఆలోచన చేయాలి. ఒకవేళ దేవునికి ఆయాసకరమైన హృదయంగా మన హృదయం ఉంటే ఏం చేయాలి? నేను ఇంకొక పొలాన్ని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఎన్ని పొలాలు చెప్పాను చెప్పు? ఒకటి సోమరుడు పొలం, రెండోది లోకమే ఒక పొలం, మూడోది బోయాజు పొలం. ఇప్పుడు నాలుగో పొలం, 4 పొలాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి సోమరి వాని పొలం, 2 లోకాన్ని ఒక పొలంగా పోల్చాడు, మూడోది బోయాజు పొలం, నాలుగోది ఇది బ్యాడ్ ఫీల్డ్ అన్నమాట. ఇది చండాలమైన భూమి అని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఇది ఎవరి పొలం అంటే ఇస్కరియోతు యోధా పొలం. చెప్పండి, ఎవరి పొలం? ఇస్కరియోతు యోధా పొలం. దేని పెట్టి కొన్నాడు చెప్తారా మీరు? అమ్మా, యేసు ప్రభుని 30 నాణ్యాలకు అమ్మేశాడు. అమ్మేసి అది ఆయన దగ్గర ఉంచుకుంటే ఏమైందని పొలం కొన్నాడు. ఏం కొన్నాడు? చూడండి, ఆ మాట చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవు చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిది. ఏం కొన్నారట? ఒక పొలం కొన్నారు. ఎవరి డబ్బులు అయ్యి? ఎవరి డబ్బులు? ఎలా వచ్చినాయి ఆ డబ్బులు అంటే యేసు ప్రభువుని అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులు అయ్యి. ఒక పొలం కొన్నాడంట. ఏం పొలం అని అంటే దాన్ని రక్తభూమి అని పేరు పెట్టారు. దానికి ఏం పేరు? రక్తభూమి. నిరపరాధి రక్తము చేత ఇదిగో అమ్మబడిన ఆ నిరపరాధి రక్తమును అమ్మితే వచ్చిన డబ్బుల ద్వారా కొన్న భూమి కాబట్టి దానిని రక్తభూమి అని పేరు పెట్టారు. ఈయన వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఊరేసుకుని, మీకు ఒక విషయం తెలుసా? పొలం కొన్నాడు కానీ పొలంలో కూడా పాతి పెట్టబడలా. ఆయన ఉరేసుకొని చచ్చిపోతే గద్దలు, పక్షులు, ఆకాశ పక్షులు ఆయన పీనుగుని ఏం చేసినాయి? పీక్కొని తిన్నాయి. ఆయన ఎవరు పాతి పెట్టలా. ఒక గాడిదలాగా, సచ్చిన గాడిదలాగా, ఒక పశువులాగా, విలువలేని వ్యక్తిగా చచ్చిపోయాడు. ఎవరైనా అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి. కారణం ఏంటి అని అంటే తన హృదయంలో దేవుని మాటలకు స్థానం ఇవ్వలా. మీకు ఒక మాట చెప్తాను, వింటారా? యోధా ఇస్కరియోతు దొంగోడు. చెప్పండి, ఎవరు? దొంగోడు. దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడుండి దొంగతనాలు చేస్తాడు? యేసు ప్రభు పక్కనే ఉండి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చూడండి ఎంత భయంకరమో. దొంగతనం చిన్నదే కావచ్చు కానీ ఏమవుతుంది? అది భయంకరమైన పాపం. దేవుని దృష్టిలో దొంగతనం చిన్న దొంగతనమే, కానీ అది భయంకరమైన పాపం. అర్థమవుతుందా? అతడు దొంగవాడైనందున తన సంచిలో వేయబడుతున్న డబ్బులను ఏం చేస్తున్నాడు? దొంగిలించుచూ వచ్చాను అని రాయిస్తాడు బైబిల్లో.
అతని మనసంతా యేసు ప్రభుతో ఉంటుంది, వెళ్తున్నాడు కానీ మనిషి అంతా మనసంతా దేని మీద ఉంటుంది? డబ్బుల సంచి మీద ఉంటుంది. మనసంతా దేని మీద ఉంటుంది? ఎప్పుడు దొంగతనం చేద్దామా అని చూస్తూ ఉంటున్నాడు. సరే, ఆ దొంగతనం చేసిన దాన్ని పెట్టన్నా ఏదన్నా భూమి కొనుక్కుంటే బాగుండేది. ఏకంగా యేసు ప్రభువుని అమ్మేసి ఆ దాని చేత భూమి కొనటం జరిగింది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మన జీవితాల్లో రక్షించబడిన మనం, మారు మనసు పొందిన మనం, బాప్తీసం తీసుకున్న మనం, దేవుని కొరకు పరిశుద్ధ జీవితాన్ని దీవిస్తాను, యోసేపులాగా నన్ను చేయి ప్రభువా, పాపం నుండి పారిపోతాను అని అంటే మనలో చిన్న చిన్న దొంగతనాలు ఏమవుతాయో తెలుసా? దేవునికి కోపాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా మనం మారుతాం. ఏమైంది చెప్పండి? యోధ యేసుక్రీస్తు జీవితంలో ఏం సాధించాడు? నరకాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు, అర్హతను పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, ఏమ్మా శిష్యుడు అనిపించుకోవడానికి పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకోవటమేగా. సరే, మిగిలిన వాళ్ళు అబద్ధాలు చెప్పే పేతురు అప్పుడప్పుడు ఏం చెబుతాడు? ఎందుకు అబద్ధాలు చెప్పాడు పేతురు? యేసు ప్రభు నాకెవరో తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడాడు. కానీ అతడు దొంగ కాదు, భయము చేత అబద్ధం ఆడాడు. దేవుడు ఆయన మరలా సరిచేయబడ్డాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, పేతురుని సంఘానికి అధ్యక్షుడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, పశ్చాత్తాపడతాం మన జీవితాల్లో తిరిగి మనం పోగొట్టుకున్న స్థానాన్ని మనం పొందుకోగలుగుతాం. పశ్చాత్తాపం మన జీవితానికి చాలా అవసరం. ఈ రక్తపు భూమి అంటారు. పాత నిబంధనలో కూడా ఇట్లాంటి భూమి ఒకటి ఉంది. ఆ భూమి తెలుసా మీకు? అది ఆహాబు యెజెబెలుకి ఇప్పించిన భూమి. అది నాబోతు ద్రాక్ష తోట. ఏం చెప్పండి? ఒకసారి ఆ మాటను కూడా చదవండి. ఆ మాటను మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. చూడండి, 2వ వచనం చదువుదాం. 1-2 వచనాలు. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరమును ఆనుకొని ఇశ్రాయేలు ఓడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరమును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. మనకి ఇశ్రాయేల్ దేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటి వరకు ఎప్పటికైనా అక్కడ భూములు అమ్మకూడదు, కొనకూడదు. కానీ ఇక్కడ రాజు ఏమన్నాడంటే, అమ్మంటే, అయ్యా ఇది నా పిత్రజీతం కనుక నేను అమ్మనన్నాడు. అప్పుడు ఏం చేశాడు చూసావా? చూడండి, 15-16 వచనాలు నేను మీకు చదువు వినిపిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 21-15-16 వచనాలు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయను యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి ఇశ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన ఆయన ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. ఈ ద్రాక్ష తోటలో పనిచేసుకుంటున్నాడు. మనుషులను పెట్టి చంపించేసేసింది. ఎవరు? యెజెబెలు. రక్తం ఇప్పుడు ఎక్కడ కారింది? నాబోతు ద్రాక్ష తోట. అర్థమైందా? ఆయన రక్తం. అందుకని దాన్ని కూడా ఏమన్నారంటే రక్తపు భూమి. ఏమన్నారు చెప్పండి? రక్తపు పొలం. ఎవరెవరిది రక్తపు పొలం చెప్పండి ఇప్పుడు? ఒకటి ఇస్కరియోతు యోధాది, రెండోది
యెజబేలు నాబోతు దగ్గర లాక్కున్నది. ఎట్లా లాక్కుందంటే ఆయన్ని చంపించి లాక్కుంది. అందుకనే దాన్ని ఏమన్నారు అని అంటే రక్తపు భూమి. ఆ రక్తపు భూమి అంటే వాళ్ళ హృదయాలు కూడా ఎటువంటివి ఉంటాయి తెలుసా? రక్తముతో నింపబడి ఉంటాయి. రక్తంతోనే. ఇప్పుడు 4 పొలాలు మీకు చెప్పాను. ఒకటి చెప్పండి, సోమరి వాని పొలంలో ఏమున్నాయి అంటే ముళ్ళ తుప్పలు, గచ్చి పొదలు, పనికిరానివి, రాళ్ళు, రప్పలు ఉన్నాయి. ఓకేనా? రెండో పొలం ఏంటి? లోకం. లోకం అనే పొలములో చెడ్డవారు, సాతాను సంబంధులు, దేవుని సంబంధులు ఇద్దరు ఉన్నారు. మూడో పొలం ఏంటి అని అంటే బోయాజు పొలం. బోయాజు పొలంలో రూతు పరిగి వేరుకుంది. పని వాళ్ళు ఉన్నారు. అంటే ఇది సంఘం. సంఘానికి సాదృశ్యం. నమ్మకంగా ఉంటే మనల్ని దేవుడు యజమానులుగా ఆశీర్వదిస్తాడు, యజమానురాళ్ళుగా దేవుడు దీవిస్తాడు. ఇక 4వ పొలం చెడ్డ పొలం. ఇది ఏ పొలం అనంటే రక్తపు భూమి, రక్తం పొలం. ఇది ఎవరి పొలం అనంటే ఇస్కరియోతు యోధా పొలం. రెండవది నాబోతు ద్రాక్ష తోట, రక్తపు భూమి. మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన హృదయాలు ఎలా ఉన్నాయి? రక్తపు పొలాలుగా ఉన్నాయా మన హృదయాలు? లేకపోతే మన హృదయాలు బోయోజు పొలంలాగా ఉన్నాయా? మనం ఆలోచన చేయాలి. బోయోజు పొలంలాగా ఉన్నాయా? ఆలోచన చేయాలి. ఇదిగో సొలొమోను పరమగీతాలు 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న మాట ఏంటి అని అంటే ఇదిగో షారోను పొలములో పూసిన పుష్పము, దేవుని పొలములో పుట్టిన పుష్పాన్ని నేను అంటున్నాడు. నా హృదయం దేవుని పొలములాగా ఉండాలి. దేవుని పొలం ప్రేమతో ఉంటుంది. దేవుని పొలం పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని పొలం నీతితో కూడినది. దేవుని పొలం యథార్థమైనది. దేవుని పొలములో విశ్వాసం మొలిచిద్ది. దేవుని పొలములో సత్క్రియలు ఫలిస్తాయి. దేవుని పొలములో దేవునిని ఆరాధించే వాళ్ళు ఉంటారు. దేవుని పొలములో నమ్మకస్తులు, యథార్థవంతులు ఉంటారు. దేవుని పొలములో సోమరులు ఉండరు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. దేవుని పొలములో లోకము ఉండదు, కానీ దేవుని ప్రజలు మాత్రమే దేవుని పొలంలో ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని పొలముగా మన హృదయాలు మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మమ్మలను దర్శించండి, నీ పొలాలుగా మమ్మలను చేయండి ప్రభువా. షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను అని ఇదిగో షోలమ్మితి మాట్లాడుతున్నట్లుగా సంఘములో ఉన్న మేము కూడా నీ పొలంలో పూయబడిన పుష్పాలు, మంచి నేలన పడిన విత్తనము, దేవుని రాజ్య సంబంధులుగా ఎలా ఎదుగుతారో 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలింపచేయండి నాయన. మా యవన బిడ్డలను దీవించండి. వారి హృదయాలు మంచి పొలాలుగా చేయండి. మోసం, దొంగతనం, అక్రమము, అయ్యా ఇదిగో కామ, క్రోధ, మోహ, మదమత్సర్యాలు వారి హృదయాలలో ఏలుబడి చేయకూడదు. వాటిని పెరికి పారవేసే వారిగా చేయండి. వారు సోమరులుగా ఉండకుండా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిష్ఫలలు కాకుండా ఫలించే వారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు వారిది అయ్యా ఇదిగో శోభాతిశయంగా చేయండి. ఉన్నతంగా తీర్చిదిద్దండి. మంచి ఉద్యోగాలు మా యవన బిడ్డలకు ఇవ్వండి. మంచి భవిష్యత్తు యవనస్తులకు ఇవ్వండి. వారి భవిష్యత్తును కట్టి బలపరిచి నడిపించమని అయ్యా, వారి హృదయాలు పరిశుద్ధంగా యేసే హృదయాలుగా ఉండడానికి సహాయం చేయవా ప్రభువా. దానియేలు వలె ప్రార్థనతో వాళ్ళ హృదయాలను నింపుకోవడానికి కృప దయచేయవా. మొర్దెకై ఏ విధంగా అయితే తన ప్రజల కోసం భారం కలిగిన హృదయంతో ఉన్నాడో అలాగా ఇదిగో ఈ యవన బిడ్డలు భారం కలిగిన హృదయంతో ఎస్తేరులాగా చేయండి ప్రభువా. మీ కృపకు అప్పగించుకుంటూ శత్రుకు అభిజయం మీ నామాన్ని జయం తెచ్చుకోమని, మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి మీరు మాత్రమే పొందమని యేసయ్య నామములో ఈ మనవులు వేడుకొని పొందుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.